హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీకు కూడా ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఐ థింక్ ఇది బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోగలిగే ప్రాసెస్. ఒకసారి ట్రై చేసి చూసి ట్రై చేశాను. 1 kg చికెన్తో ట్రై చేశాను. 1 kgకి 2 glasses ఆఫ్ రైస్ తీసుకున్నాను. ఇది 4 మెంబర్స్కి ప్రాపర్గా సరిపోతుంది. చికెన్ ఇలా మీడియం పీసెస్గా కట్ చేసుకొని క్లీన్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో కారం, చికెన్ మసాలా, ధనియా పౌడర్, గరం మసాలా, పసుపు, ఉప్పు, మిరియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. సో ఆనియన్ 4 బిగ్ సైజ్వి కట్ చేసి వేసుకోవాలి. ఆయిల్. సో ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం ఉండదండి. సో చికెన్లో నుండే అది ఫ్రై అయ్యేటప్పుడు వాటర్ వస్తాయి కదా, సో ఆ వాటర్తోనే ఉడుకుతుంది అనమాట. సో మనం లైట్గా ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలా బాగా మిక్స్ చేసి అట్లీస్ట్ 1/2 hour to 1 hour మ్యారినేట్ చేసుకోవాలి. అప్పుడే ఆ మసాలాన్ని ముక్కకు బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి మ్యారినేట్ చేసుకున్న చికెన్ని 1 hour నానబెట్టుకున్నాను. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు వేసుకొని ఈ చికెన్ మొత్తం అందులో వేసేయాలి. ఇప్పుడు 5 to 7 minutes హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు 5 to 7 minutes హై ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. ఇలా అప్పుడప్పుడు మూత తీసి కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. ఇప్పుడు ఇలా చికెన్లో నుండి వాటర్ కంప్లీట్గా బయటకు వచ్చిన తర్వాత మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మనం ఫ్లేమ్ని 7 to 8 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఇలా వాటర్ అన్నీ ఇంకిపోవడం స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సో ఈ వాటర్ అన్నీ ఇమిరిపోయేదాకా లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ రైస్ కావాల్సినవన్నీ ఒక ప్లేట్లో అరేంజ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇలా రైస్కి సరిపోయే ఒక కంటైనర్ తీసుకొని అందులో బిర్యానీ స్పైసెస్, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, సో కొంచెం చికెన్ మసాలా, గరం మసాలా అండ్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు 2 glasses ఆఫ్ రైస్కి 3 glasses ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్ మెజర్మెంట్ అనేది రైస్ మీద డిపెండ్ అయి ఉంటుందని నేను టోటల్గా బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 2 glasses-కి 3 glasses తీసుకున్నాను. తర్వాత కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని రైస్ యాడ్ చేసుకున్నాను వన్స్ వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత. సో ఇంతే అండి. నాకైతే ప్రాసెస్ చాలా సింపుల్ అనిపించింది. నాకైతే టేస్ట్ కూడా బాగా నచ్చింది. మీకు నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.